విదేశాల్లో కొన్ని వేల కచేరీలు కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ప్రముఖ సినీ నేపథ్య గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు అమితంగా ఇష్టపడ్డ వ్యక్తి సింగర్ మల్లికార్జున్ గారు. చెన్నై నుంచి ప్రత్యేకంగా ఈ అవార్డు కోసం ఆయన రావడం చాలా సంతోషం. ఐ రిక్వెస్ట్ మల్లికార్జున్ గారు, ప్లీజ్ కమాన్ టు ది స్టేజ్. మల్లికార్జున్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మల్లికార్జున్ గారు ప్రతి హీరోకి ఆయన సాంగ్ ఉంది, వాళ్ళ ఇంట్రడక్షన్ సాంగ్ లో ఉంది, వాళ్ళకి మెలోడీస్ లో సాంగ్ ఉంది. అది ఊహించారు. ఎస్పెషల్లీ మల్లికార్జున్ నోన్ ఫర్ చిరంజీవి గారిలా ఉంటాడు, చిరంజీవి గారిలా డాన్స్ చేస్తాడు, చిరంజీవి గారిలా పాడతాడు, చిరంజీవి గారిలాగా ఉంటాడు. సో సార్ మల్లికార్జున్ గారు, మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ది స్టేజ్. గజల్ శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు వాళ్ళ సమక్షంలో, చైతన్య గారు, ఎఫ్టిపిసి అండ్ తెలుగు సినిమా వేదిక మిమ్మల్ని అభినందిస్తోంది, సన్మానిస్తోంది. ఆయన ఎన్నో మంచి మంచి పాటల్ని కంపోజింగ్ కూడా చేశారు. ఈజ్ అ కంపోజర్ ఆల్సో. ఇండస్ట్రీ షుడ్ నో దట్ ఈజ్ నాట్ ఓన్లీ సింగర్, ఈజ్ అ కంపోజర్ ఆల్సో. సో మల్లికార్జున గారి సేవలు మనం చెన్నైలోనే కాకుండా మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఆయన అందుబాటులో ఉండాలని మనందరికీ గోపికా పూర్ణిమ ఈరోజు వేరే కార్యక్రమంలో ఉండే వల్ల రాలేదు, అదర్వైజ్ వుడ్ హ్యాడ్ గోపిక ఆల్సో ఆన్ స్టేజ్. అలా మేము హీరోల పేర్లు చెప్తూ ఉంటే మీరు ఏ హీరో, ఎందుకంటే చాలా మందికి తెలియదు మీరు పవన్ కళ్యాణ్కి పాడారని తెలియదు, అల్లు అర్జున్కి పాడారని తెలియదు. ఏమనుకుంటారంటే ఇది ఎవరో పాడుంటారు అనుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ఇది ఏముందని మళ్ళీ అందరూ మన కుటుంబ సభ్యులతో సమానం కాబట్టి నిజంగా ఆడుకుందాం. నేను ఇలా ఫ్లైట్ దిగాను, ఇలా ఆహ్వానం అందింది, ఇలా వచ్చాను డైరెక్ట్గా. అయితే మీరు అన్నట్టు నా అదృష్టం ఏంటంటే 1996 పాటతో తీగ తర్వాత 3 జనరేషన్స్కి చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, ఆ తర్వాత వచ్చిన మన జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ ఈ నేమ్ ఎనీ హీరో అందరికీ కనీసం ఒక్క పాటనే ఉంటుంది. నా కెరీర్లో దాదాపు 25 సంవత్సరాల నా ఈ సంగీత ప్రయాణంలో. అయితే ఓకే, అది మీరు దానికన్నా నేను ముందు చెప్పాలనుకునే సందర్భం ఇది కాబట్టి స్వర్గీయ కృష్ణరాజు గారి గురించి నాకు పరిచయం లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఆయన పెద్దవారు అయిపోయారు, అప్పటికి సినిమాలు లేవు, చేయటం లేదు. బట్ నాకు పరోక్షంగా నా చిన్నతనం అంటే నాకు 8 ఏళ్ల వయసు 7 ఏళ్ల వయసు టైంలో నేను మొట్టమొదటి పాటలు పాడడం మొదలుపెట్టినప్పుడు మా నాన్నగారు ఏ పాట నేర్పిస్తే ఆ పాట పాడి బహుమతి అందుకోవడం నాకు తెలుసు. అది హీరో ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు. సో పరోక్షంగా ఈరోజు యాదృచ్ఛికం అంటారు కదండి, అట్లాగే జరిగింది. అనుకోకుండా నాకు వారి పేరు మీద ఇవాళ అవార్డు రావడం అనేటువంటిది చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను కూడా ఉంది. ఎందుకంటే ఆ పాట మీకు వినిపిస్తాను. అంటే నేను చిన్న వయసులో నాకు ఎన్నో వేదికల మీద పాటల పోటీల్లో బహుమతులు పొందినటువంటి పాట తొలిబిడ్డ చిత్రంలో కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి భిక్ష అన్నం పుణ్యం ఎరగని నాకు వర్ణపూర్ణ రక్ష ఇద్దరి తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను గుడిలోని తండ్రే మనకు తీర్పు గుడిలోని తండ్రే మనకు తీర్పు కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. ఈ పాటకి నాకు ఎన్నో వేదికల మీద బహుమతులు రావడం జరిగింది. చూసారా ఆ కనెక్షన్, ఎలాంటి పరిచయం లేకుండా మనం ఆ భగవంతుని స్మరించుకుంటూ ఎట్లయితే ఆయన నుంచి మనకి ఆశీర్వాదాలు ఉంటాయో అలాగే ఈరోజు స్వర్గీయ కృష్ణరాజు గారి పేరు మీద నాకు నా చేతిలో ఈ అవార్డు ఉండడం అటువంటిది అప్పుడు నేను పాడిన పాటకి ఇప్పుడు ఇలా నాకు గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను. చాలా సంతోషం. లోహిత్ గారు అలాగే ఇక్కడ ఉన్న పెద్దవారందరూ, గురువు గారు, మాకేమిటో ఏదో సందర్భం లాగా అనుకోకుండా కలుస్తుంటాం, మళ్ళీ అనుకోకుండా మాయమైపోతుంటాం. సో నేను ఉండే చెన్నైలో. సో
ఈ కార్యక్రమం కోసం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. బాగున్నారా సార్? నిజంగా ఆయన సార్ రాకముందుకు ఐ థింక్ వర్మ సార్ వినుంటారు పాట, ఏ పాట పెట్టాను అనేసి. విన్నారా సార్? సేమ్ సార్ పాడిన పాటే. ఓకే, ఇందాక రమేష్ గారు అంటున్నారు, అరే మీరు నీ గురించి నేను మెన్షన్ చేస్తానని. సరే ఓకే, ఇది నేను నాకు ఊహ తెలియక ముందు నుంచి పాడినటువంటి పాట, కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇనానిమస్ కి అందరికీ బాగా నచ్చిన పాట. అది మాత్రం మా గురువు గారిని తలుచుకుంటూ పాడాలనుకుంటున్నాను కాబట్టి పాడుతున్నాను. నేను ఆయనతో గురువు గారు బాలు గారితో కలిసి పాడిన పాట ఇంద్ర సినిమా కోసం. గల్లు గల్లు మనిసిరి మూవల్లి చిరుకే చీరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడనే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, చిరుముంగిలంత వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేనా, రాళ్ళ సీమలే ఈ వేళ రతనాల ధారలే కురిసేనా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేనా, రాళ్ళ సీమలే ఈ వేళ రతనాల ధారలే కురిసేనా, గల్లు గల్లు మనిసిరి మూవల్లి చినుకే చీరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. అలా నువ్వు పాడుతూ ఉంటే నాకు ఇంకా పూర్తి పాట ఎప్పుడు వినాలా అని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అలా పాడినందుకు, గుర్తు చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ మల్లికార్జున గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దిస్. And now I request the man who all the way traveled an international way, all the way from London to Hyderabad, Dr. Jitendra Matlani. He's a social service man and is a World Book of Records అధినేత. ఆయన అవార్డు ఈ రోజు ఆయన సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. I request him to please come on to this stage. I request Avinash also to join with him to come on to this stage. I request him to please come on to this stage. ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే టాలెంట్ ని గుర్తించి ఒక అవార్డుతో సత్కరించడం అనేది గొప్ప విషయం. ఆయన ఎంతో మందికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన స్థానం సంపాదించేలా చేస్తున్నారు. అలాగే ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఆయన చూడగానే అర్థమైపోతుంది ప్రత్యేకమైన ఆహార్యంతో. ఆయన జితేంద్ర మత్లాని గారు, డాక్టర్ జితేంద్ర మత్లాని. hearty welcome to the person of the personality into the social service. Yes, he has created his own identity in the ఒక్క నిమిషం సార్ మీరు డాక్టర్ జితేంద్ర మత్లాని ji, social service London World Book of Records. A hearty congratulations sir on behalf of FTPC. We are very proud. Really you have raised this occasion. ఇప్పుడే విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మరి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, ఎమ్మెల్యే విప్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. గట్టిగా చప్పట్లతోని వారిని ఈరోజు ఆహ్వానించుకుందాం. ఎఫ్టిపిసి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. గట్టిగా చప్పట్లతోని వారిని ఆహ్వానించుకుందాం. ఎఫ్టిపిసి proudly inviting him onto the dais. FTPC India Film and Television Promotion Council of India in association with Telugu Cinema Vedika. ప్రోత్సాహం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో అందులో ఆర్టిస్టులని ప్రోత్సహించడం నిజంగా గర్వకారణం. అవినాష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈజ్ అ సోషల్ వర్కర్ ఫర్ హిస్ సోషల్ సర్వీస్. టుడే
FTPC and the Telugu Cinema Vedika recognizing his services, and I request him to please come onto the stage to accept this award for his best social service. FTPC India. Today we are celebrating the Rebel Star. Yes, absolutely, you are right. Unforgettable personality, Rebel Star Krishnam Raju Garu, Pratibha Puraskar 2025 for the super personalities of the society. Here we go, congratulating him. Congratulations, మధ్యలో sir. ప్రత్యేక పాత్రల హీరో కృష్ణుడు గారు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. తర్వాత అవార్డు తీసుకోవడానికి ఎల్ రాజు సునీత రాజు గారు ఫర్ సోషల్ సర్వీస్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఊరిలో వినాయకుడు అనే చక్కటి మూవీతోనే అందరినీ అలరించి ఆకట్టుకున్నటువంటి వ్యక్తి కృష్ణ గారు. ఎల్ రాజు సునీత రాజు గారు సోషల్ సర్వీస్. ఐ రిక్వెస్ట్ హర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. దయచేసి రండమ్మా. ఓకే, శ్రీ ఎండి మహేష్ కుమార్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. సిఇఓ వైజర్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. గట్టిగా చప్పట్లతోని మరి శ్రీ ఎండి మహేష్ కుమార్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది ఎఫ్టిపిసి. అందరికీ తెలిసింది మినరల్ వాటర్. వీరు సెలబ్రిటీస్కి ఇచ్చే వాటర్ వారే వారి మాటలతో ఒక మాట చెప్తారు. సార్ వాటర్ గురించి మీరే చెప్పాలి. ఇందాక చైతన్య గారు అన్నట్టు అందరికీ తెలిసిన వాటరే, కాకపోతే కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆల్కలైన్ వాటర్ దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రాముఖ్యతని గుర్తించి అంత మంచి వాటర్ మనం ఇండియాలో ఇవ్వాలి అనే ఆలోచనతో ఆర్ ఆల్కలైన్ పేరు మీద లాంచ్ చేయడం జరిగిందండి. 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్కరూ మన వాటర్ తాగుతున్నప్పుడు అంటే చాలా చాలా హెల్త్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. ఏదో కొత్త వాటర్ ఏం కాదు, మనం భగవంతుడి సృష్టి. ఎందుకంటే ఆల్కలైన్ వాటర్లో మన కడుపులో అమ్మ కడుపులో పుట్టడం ఏదైతే అంబలికల్ వాటర్ ఉందో అది ఆల్కలైన్ ఉంటుంది. ఆల్కలైన్ వాటర్లో ఎలాంటి జబ్బులు పుట్టవు, ఎలాంటి జబ్బులు అక్కడ బ్రతకవు. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి దీని మీద ఎంతో మంది నోబెల్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది. అలాంటి వాటర్ ని మా బ్రాండ్ పేరు మీద ఇండియాలో లాంచ్ చేయడం, అది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో సదుద్దేశంతో ఇక్కడ కూడా ప్రతి ప్రోగ్రామ్ కి ఎఫ్టిపిసి యొక్క ప్రతి ప్రోగ్రామ్ కి కూడా మనం వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఉండడం జరుగుతూ ఉంది. ఎవరైతే వాటర్ తాగుతున్నారో చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇన్స్టెంట్ గా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ మీద కూడా చాలా మంచి రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంది. సో ఇలానే మీ అందరి సపోర్ట్ మేము కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎఫ్టిపిసి ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. రీజనబుల్ గా పెట్టాం సార్. అది 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. వాటర్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే పెట్టాము. తయారు చేస్తాం. ప్లాంట్ కూడా ఉందన్న, ప్లాంట్ కూడా ఉంది. ప్లాంట్ వాటర్ మీద చేస్తాం. వేదిక మీద ఉన్న అతిథులు మన అతిథిని సత్కరించాల్సిందిగా రుద్రరాజ్ పద్మరాజు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ గజల్ శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు, రామచంద్ర నాయక్ గారు, రుద్రరాజ్ గారికి So today's chief guest, FTPC India, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించుకున్న FTPC మరి ఈ రోజు చీఫ్ గెస్ట్ శ్రీ రుద్రరాజు పద్మరాజు గారిని సత్కరించుకుందాం. ఎక్స్ చీఫ్ విప్ ఎమ్మెల్సీ గారు.
మనము దేవుడి తర్వాత గుర్తు తెచ్చుకునే వ్యక్తి అంటే డాక్టర్సే గుర్తుకొస్తారు. సో గట్టిగా 2 చేతులు జోడించి చప్పట్లతోని సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం శ్రీ డాక్టర్ ఎన్ సుబ్బారావు గారిని. సో గట్టిగా చప్పట్లు. సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, కీమోలో 2 డిగ్రీస్ సంపాదించిన ఏకైక వ్యక్తి, ఇండియన్ పర్సనాలిటీ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. జ్ఞానదాతకి, ప్రాణదాత. అంటే నాలెడ్జ్, జ్ఞానం వస్తుంది అందుకనే. ఒక చిన్న కమర్షియల్ అనౌన్స్మెంట్. బయట ఎవరో కారుని రోడ్డుకు అడ్డంగా పెట్టారట. అది కారు, అది తారు. దయచేసి దాన్ని తీయండి. దాని నెంబరు చెప్పండి. 4111. ఫ్యాన్సీ నెంబర్ బాగానే ఉంది. మీకు వద్దంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చు ఆ కార్ని. మీకు కావాలి తీసుకెళ్ళండి. Now we present. Please put your hands together. ఇప్పుడు శ్రీ ఏ రాజశేఖర్ గారిని సత్కరించుకుందాం. ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, ప్రెసిడెంట్ తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్ట్స్ యూనియన్ తరపున వచ్చారు సార్. నెక్స్ట్ శ్రీ గౌతమ్ రాజు గారు, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్. గట్టిగా చప్పట్లు. నవ్వు ఈజ్ ఈక్వల్ టు గౌతమ్ రాజు గారు. గౌతమ్ రాజు గారు సాటి లేరు మీకు ఎవరు, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్. శ్రీ అనుప్రసాద్ గారు, ఫిట్నెస్ గురు. ఈ రోజుల్లో ఫిట్నెస్ చాలా అవసరం. ఓకే ఓకే, షీఈ్ మిస్ అనుప్రసాద్, ఫిట్నెస్ గురు. అందరికీ నమస్కారం. ఈ సంస్థకి నాకు ఏదో అనుబంధం ఉంది. యాక్చువల్గా కృష్ణరాజు అన్నయ్యకి నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఆయనతో ఉన్నాను. కానీ ఈరోజు ఆయన పుట్టినరోజు అక్కడ ఊర్లో మా వదిన గారు శ్యామలాదేవి గారు అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి కొన్ని వందల మందికి వాళ్ళకి వైద్యం సహాయం చేస్తున్నారు. ఇందాకే ఫినిష్ అయింది. వేల మందికి వచ్చారట. ఇందాకే మాట్లాడాను. అంటే కృష్ణరాజు గారు అంటే ఆత్మీయత, కృష్ణరాజు గారు అంటే అనుబంధం, కృష్ణరాజు గారు అంటే ప్రేమ. ఇవన్నీ ఆయనలో కలిసి ఉన్నవి. మేము లీడర్ అనే సినిమాకి షూటింగ్ రాజమండ్రిలో రాళ్ళపల్లి గారు, చంద్రమోహన్ గారు, నేను, నర్రా గారు, ఇంకా ఎంతోమంది ఉందన్నమాట. ఇలా వెళ్తే షూటింగ్ అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది, రాజమండ్రి ఎక్కాలని అనుకుంటే అందరం ఎక్కేసాం. మరి ఫుడ్ లేదు. ఫుడ్ ఏంట్రా అనుకున్నాం. అంటే మొత్తం ఇంత పెద్ద క్యారేజీలు వచ్చాయండి, ఇంత హైట్ క్యారేజీలు వచ్చినాయి. క్యారేజ్ వచ్చి ఈ లోపల ఆయన ఫస్ట్ ఏసీలో ఉన్నారు. రెండంటే మాట్లాడుతున్నాం. ఈ లోపల చంద్రమోహన్ గారికి ఎవరు చెప్పారో తెలియదు, ఒక 2 క్యారేజీలు ఫినిష్ అయిపోయి, పూర్తి అయిపోయి. అందులో చికెన్, ఫిష్, మటన్ అన్నీ పెట్టారన్నమాట. ఈ ఎవరు చెప్పారంటే రాళ్ళపల్లి గారు వచ్చి చెప్పారు, ఒరే ఆడు తినేస్తున్నాడు రా అని. అప్పుడు కృష్ణరాజు గారు, ఒరే వెళ్ళండి త్వరగా వెళ్ళండి, అది ఉండదు. ఎందుకంటే ట్రైన్లో అప్పటికప్పుడు ఆయన ఏదో పాపం ఫ్రెండ్స్, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్కి లోటు ఉండదు. అలాగే ఆయన కార్యక్రమానికి కొన్ని లక్షల మందికి ఫుడ్ పెట్టి ఆయన అలా గుండెల్లో ఉంచేశారు ఆయన. అలాగే ఈరోజు మా వదిన శ్యామల గారు ఇప్పుడు ఎంతో మందికి వైద్య సహాయం చేశారు. సో ఆయన ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవార్డు ఇచ్చేటువంటి సంస్థకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు. ఆ తర్వాత అవార్డు తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి అనుప్రసాద్ గారు. ఈ మధ్యకాలంలో చాలా మంది Accept this award on behalf of FTPC.
నెక్స్ట్ శ్రీ జంగం చంద్రమోహన్ గారు, యంగ్ ఎంటర్ప్రీనియర్. శ్రీ జంగం చంద్రమోహన్ గారు, యంగ్ ఎంటర్ప్రీనియర్. ఓకే, డన్. జంగం చంద్రమోహన్ గారు, యంగ్ ఎంటర్ప్రీనర్. వచ్చారా ఎవరు? లేడీ అదే అయిపోయినాయి సార్, అయిపోయింది. నెక్స్ట్ పేరూరి కల్కి కామేశ్వర్ గారు, ఫిల్మ్ యాక్టర్.